బీర్ తాగడానికి వీలుండేది కాదు, సిగరెట్స్ తాగడానికి వీలుండేది కాదు, నచ్చిన మనుషులను కలవడానికి బయటకు వెళ్దామంటే అస్సలు వీలుండేది కాదు. కనీసం మన బ్రాండ్ సాల్ట్ ప్యాకెట్ తీసుకురావడానికి కూడా ఫ్రీడమ్ ఉండేది కాదు. ఏ చిన్న తుంటర పని చెయ్యాలన్నా కుటుంబం అంతా కళ్ళ ముందే ఉండేది. సో ఏది చేయడానికి వీలయ్యేది కాదు. ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్తే బీట్ కానిస్టేబుల్ కొట్టేసేటోడు. ఏ రూట్లో బయటకు వెళ్ళినా పోలీసులు పట్టుకుని చితక బాధేసేవాళ్ళు. ఒక మనిషి ఏ పని చేయకుండా ఒకే చోట ఉండడం ఎంత కష్టమో అప్పుడే తెలిసొచ్చింది. ఇది ఇలా ఉండగా టీవీలో డైలీ అప్డేట్స్లో ఏ ప్లేస్లో ఎంతమంది చనిపోతున్నారో అని లైవ్ న్యూస్ వచ్చేది. ఆ న్యూస్ చూస్తున్నప్పుడు మైండ్లోకి ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. లైక్ ప్రపంచంలో అందరికీ సాగుతుంది, అలాంటిది మనకు నచ్చని వాళ్ళు లేదా మన శత్రువులైన వాళ్ళు ఎవరికైనా సరే ఈ కరోనా వచ్చి చచ్చిపోతే బాగుంటుంది కదా అని ఆలోచించేవాళ్ళం. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? అన్ని నెగిటివ్ థాట్స్ వచ్చాయి. మా కళలో కూడా వాళ్ళు చచ్చిపోతున్నట్టే కళలు వచ్చేవి. కన్ఫర్మేషన్ కోసం